గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మళ్ళీ ఈరోజు ట్యూస్డే వర్కౌట్ స్టార్ట్ చేయడానికి పోతున్నాం. పొద్దున్న లేచినాం, కాఫీ తాగినాం. ఈరోజు కొంచెం చల్లగా ఉంది బాగా. చూడండి, సూర్యుడు కూడా లేడు, సేమ్ టైం కానీ చాలా చల్లగా ఉంది. సో ఈరోజు ట్యూస్డే అంటే పుష్ డే. సో జిమ్లో కలుగుతాం. మొత్తానికి జిమ్కి వచ్చేసాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్టిగా వస్తుంది కదా, మొత్తం అంతది జిమ్ కదా, మ్యూజిక్ బాగా పెడుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఇందులో కావాల్సింది చెస్ట్, ట్రైసెప్స్, షోల్డర్స్. అందుకని వాటికి తగ్గ వామప్ చేస్తాం. ట్రైసెప్కి ట్రైసెప్ పుష్ 3 సెట్లు, ఒక డబుల్ 2 సింగిల్. చెస్ట్కి చెస్ట్ ప్లేస్ 1 అండ్ షోల్డర్స్కి లాటరల్ రైజెస్ చేస్తాం. 2.5 kgs. చాలా తక్కువ వెయిట్ వామప్ కాబట్టి తక్కువ వేస్తూనే చేయాలి వామప్ ఇప్పుడు. అండ్ టార్గెటెడ్ మజిల్స్కి మాత్రమే చేస్తే మంచిది. ఎక్స్ట్రా చేసుకోవచ్చు కాదనట్లా, బట్ థ్రెడ్మిల్ అనేది వామప్ కాదు, ఇట్స్ కార్డియో, ఇట్స్ డిఫరెంట్. నాట్ ఫర్ వామప్, ఫర్ ద టార్గెట్ మజిల్స్. నేను ఎప్పుడు చేసే బెంచ్ ప్రెస్ కానీ, ఇంక్లైన్ అయినా, ఫ్లాట్ అయినా, స్క్వాట్స్ అయినా 2 sets మెయిన్ చేస్తే 2 sets వామప్ చేస్తాం అరౌండ్ హాఫ్ ఆఫ్ ద వెయిట్తో. బెల్ట్ కానీ డిస్ట్రాప్స్ కానీ వాడను, జస్ట్ గెట్ ద ఫామ్ రైట్, అట్లీస్ట్ డూయింగ్ వార్మప్. బెల్ట్ డిస్ట్రాప్. సో ఇంక్లైన్ ప్రెస్ అయిపోయిన తర్వాత గిలెటిన్ ప్రెస్ నోట్ చేస్తాం. ఈ కీతో జీతో చాలా కష్టం. జీ అని వస్తే ప్రస్తుతానికి గిలెటిన్ అని చదవాలనిపిస్తుంది, బట్ అది గిలెటిన్ ప్రెస్. గిలెటిన్ అంటే పాతకాలంలో కొంతమందిని శిక్షించడం కోసం గిలెటిన్ అని చెప్పి వేసేవాళ్ళు. పైనుంచి ఇలా వేస్తే కరెక్ట్గా హెడ్ మీద పడి హెడ్ కట్ అయిపోతుంది అనమాట. ఈ ప్రెస్ కాపేరు ఎందుకంటే కరెక్ట్గా ఈ కాలర్ బోన్ కనపడుతుంది, ఇక్కడ వచ్చేటట్టు చేస్తాం. ఇక్కడ దాకా రావాలి బాగా. అలాగే చిన్ వరకు రావాలి, చిన్ కంటే కిందకి వెళ్ళకూడదు. సో అది చేస్తే ఈ అప్పర్ ప్రెస్ బాగా స్ట్రాంగ్ అవుతాయి, స్ట్రెంత్ అవుతాయని అది చేస్తూ ఉంటాం. చూపిస్తాను చూడండి. సరే, కరెక్ట్గా చిన్న వరకు తీసుకొచ్చి ఇక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం, ఇక్కడ దాకా వస్తుంది చాలు. అండ్ హైట్ ఇక్కడికి నేను చెప్పి పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఈ రేంజ్లో ఉండాలన్న అంతే. కిందకి దిగాల్సిన అవసరం లేదు. ఇక్కడ మంచి ఫీల్ వస్తుంది దానివల్ల. ఈ పార్ట్ మొత్తం అప్పర్ చెస్ట్ ఫీల్స్ వెరీ గుడ్. ఒక ఇంపార్టెంట్ విషయం, బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు ఎప్పుడైనా బ్యాక్ ఆనించి లోవర్ బ్యాక్ దగ్గర ఆర్చ్ సెట్ చేసి అండ్ నెక్ హెడ్ అనేది బెంచ్ మీద టచ్ చేసి ఉంచుతాం. ప్రెస్ చేసి కాదు, ఎక్కువ ప్రెస్ చేస్తే నెక్ మీద ప్రెషర్ పడిపోద్ది. నెక్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. మీరు ఎక్కువ చివరిలో బాడీ మొత్తం యూస్ చేసి ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ టైం వస్తే నెక్ని ఎక్కువ వాడుతుంది, నెక్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా సేఫ్టీగా ఉండాలి. లోవర్ బ్యాక్ ఎప్పుడు ఆర్చ్ ఉండాలి. అలా అని చెప్పి నెక్ మీద పెట్టకూడదు. చెస్ట్ పైకి వెళ్ళిపోకూడదు. ఫుల్గా బ్యాక్ కింద టచ్ అయ్యి ఉండాలి, షోల్డర్స్ కూడా కింద టచ్ అయ్యి ఉండాలి. అప్పుడే సేఫ్టీగా ముందుకెళ్ళచ్చు. మీకు కేర్ఫుల్ అబౌట్ దిస్ వన్. సో ఇప్పుడు నేను చేసిన వర్కౌట్ ఈ మిడ్ చెస్ట్ అలాగే లోవర్ చెస్ట్కి వస్తుంది, చాలా బాగా ఉంటుంది. అండ్ ఈ వర్కౌట్ చేస్తున్నట్టు ఇప్పుడు వెయిట్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. వెయిట్ ఇంక్రీజ్ చేస్తే స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది అనేది బిగినర్స్ మిస్టేక్. వెయిట్ ఎక్కువ వాడితే మజిల్స్ తొందరగా పెరుగుతాయి అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ ఫామ్.
కరెక్ట్గా ఫామ్ వచ్చిందంటే, మజిల్ స్టిమ్యులేట్ అయిందంటే ఆటోమేటిక్గా రికవరీలో మజిల్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ టైం యూ ఇంక్రీజ్ ద వెయిట్. ప్రోగ్రెసివ్ వెయిట్ చేయాలి, అలాంటి ప్రతిసారి పెద్ద పెద్ద వెయిట్ చేసేయాల్సిన అవసరం లేదు. అటు గ్రో స్లోలీ. ఓకే, కీప్ దట్ ఇన్ మైండ్. షోల్డర్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఒక చిన్న హ్యాక్ ఏంటంటే, ఇలా లేటరల్ రైజ్ చేస్తున్నప్పుడు పైకి లేపుతాం కదా, యూ షుడ్ నాట్ రైజ్ ఇట్ అప్, యూ షుడ్ టేక్ యువర్ హ్యాండ్స్ అవుట్ సైడ్, లైక్ ఇలా బయటికి వెళ్ళమని తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఇంపాక్ట్ పడుతుంది. ఒకవేళ మీరు పైకి తీసుకెళ్ళమని ట్రై చేస్తారనుకోండి, తెలియకుండా ఫోరమ్స్ వాడేస్తారు. పడుతున్నప్పుడు లేదా ఏదైనా మెషిన్ వాడుతున్నప్పుడు ఇలా బయటికి తీసుకెళ్ళాలని ట్రై చేస్తే ఆటోమేటిక్గా షోల్డర్స్ రైజ్ అవుతాయి. అండ్ విల్ స్టార్ట్ ఫీలింగ్ మోర్ ఆఫ్ యువర్ షోల్డర్స్ rather than arms or ఈ పార్ట్ కాకుండా షోల్డర్స్ ఎక్కువ ఉంటుంది. హలో అగైన్, వర్కౌట్ అయిపోయింది. మళ్ళీ జిమ్ నుంచి వచ్చేసాం, పాల ప్యాడ్ కొనుక్కున్నాం, సేమ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం, ప్రోటీన్ తాగేస్తాం, ద డే స్టార్ట్స్. సో సీ లేటర్. రైట్, వచ్చేసాం కిచెన్లోకి. ఓట్స్ వండుకొని మంచిగా పాలు వేడి చేసుకోవడం, ఓట్స్ కలిపేయడం, 1 minute అలా ఉంచితే అది క్రీమీగా తయారవుద్ది. తినేస్తే నెంబర్ 1 ఉంటుంది. షుగర్ కూడా అవసరం లేదు, కొంచెం హనీ వేసుకోవచ్చు, ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, చెరీస్ ఇలాంటివి. నాకు అలవాట్లేదు, సో నేను అలాగే తినేస్తాను. అది అయిపోయిన తర్వాత ప్రోటీన్ స్కూప్ వాటర్లో కలుపుకొని తాగేస్తాం, క్రియేటిన్ కొంచెం తాగేస్తాం, అంతే. రైట్, మొత్తానికి మధ్యాహ్నం లంచ్ గురించి చెప్పలేదు, బట్ సేమ్ 6 eggs, వైట్ రైస్, కొంచెం సాంబారు, అది అయిపోయింది. తర్వాత నైటు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బర్త్డే పార్టీ ఉంటే అలా వెళ్ళేసి వచ్చి ఇప్పుడే ప్రోటీన్ అలా ట్రై చేస్తాను. ప్రోటీన్ తాగేసి ఇంకా కొంచెం అటు ఇటు నడిచేసి కొంచెం బుక్స్ చదివేసి పడుకుంటాం. గుడ్ నైట్, సీ యూ టుమారో, లెగ్ డే.